ఆ పబ్లిక్ ఇంకా కొన్ని ముచ్చట్లు ఉన్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగా మా తాత మూతవారు ఏం చేస్తున్నాడో పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? అరే ఏ బడ్రా నా భూమిలో ఈ బోర్డు పెట్టింది. అరే సిలిండర్ ఆగు ఆగు ఆగు. అరే ఆగా, నేనే పెట్టిన ఈ బోర్డును నువ్వెందుకు కూడా వీక్తాను? ఆగు. ముసలాడా, నా భూమిని కబ్జా చేస్తానని చూస్తానవా? అరే ఏ నీ భూమిని నేను ఎందుకు కబ్జా చేస్తానే? నువ్వు భలే ఉన్నావు. ఈ బోర్డు మీద ఏమున్నదో చదువు, ఒక్కసారి చదువు, నీకే అర్థమవుతుంది. అంటే నాకు చదువు రాదానని చదువు అంటానవా? అందుకే సోపు టాపుగా పాయింట్లు గీంట్లు వేసుకొని ఊళ్ళో పోయి తిరుగుడు కాదు, 4 అక్షరాలు నేర్చుకోమని చెప్పిన నేను. ఈ బోర్డు మీద ఏమున్నది చక్కగా చూడు, చూడు ఇటు చూడు. అవును, గా అన్న భూమిలా గా బోర్డు ఎందుకు పెట్టినావు ముసలోడా? అయినా ఆ బోర్డులో ఏమున్నది? ఏంది ఈ భూమి? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకనా? అగో పిఠాపురం ఎమ్మెల్యే పవనాల్ సారు గక్కడికి వచ్చి భూమి ఎప్పుడు కొన్నాడే? అరే చిన్నగానే పిల్లగా ఈ ముచ్చట జనాలందరూ విన్నారు అనుకో, బండారం అంతా బయట పడుతుంది. ఇప్పుడు నీ భూమిని పవనాలు సార్ కొన్నాడు అని జనాలందరూ తెలుసుకున్నారు అనుకో, అట్లనే ఈ చుట్టుముట్టున్న మా భూమిలో కూడా ధరలు పెరుగుతాయి అన్నట్టు. అందుకే ఈ బోర్డు వచ్చిన. అంటే మీ భూములకు ధరలు రావాలని నా భూమిలో బోర్డు బాతి పవనాలు సార్ నాది కొన్నాడు అని చెప్పేసాను. అరే వచ్చిరాని కథలు బిగాయ్. అరే ఏం సురేందర్ గట్ట మాట్లాడతాను? లేకుంటే పొల్లగాక తెలిసేది ఉంటే ఊకుంటుందా? చీపు నిండు దస్తానని. అవును, మరి మీ భూములకు ధరలు పెరగాలని ఇసొంటి అబద్ధం ఆడి గా అన్న ఇంట్లో పంచాయతీ పుట్టిద్దాం అనుకుంటున్నావు ముసలోడా? అయినా ఈ ఆలోచన నీకెందుకు వచ్చింది మరి? ఏం చేయాలి మరి? ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి అయితే భూముల రేట్లు మస్తు పిరమైతే, మన కాన్నేమో రేవంతాల్ సార్ అధికారంలోకి వచ్చుడితోటి మన భూముల రేట్లు పాతాళంలో పోయినాయి. అంతేందుకు గా పిఠాపురంలో పవనాలు సారు 2 ఎకరాలు 3 ఎకరాల భూమి కొన్నందుకు 10-15 లక్షల ధరలు వలికే భూములు ఇప్పుడు 2 కోట్లు 3 కోట్ల రూపాయల పిరమైన అట. అంటే చూడు పవనాలు సారు పవర్ ఎంత పనిచేస్తుందో. అట్లాని నీ భూమి ధర పెరగాలని ఇట్లా పక్క పొంటల భూమిని పవనాలు సార్ కొన్నాడని బోర్డులు పెడతావా? ఆలోచన కాకపోతే నా బర్రెలకు గొర్రెలకు గిత్త ఇంకో ఇకమాత చేస్తా. ఆగో మళ్ళీ మీకు మధ్య చేస్తావయ్యా నువ్వు. లేని కథలు పడి మందితో తిట్లు తినకు పెద్ద మనిషి. వాళ్ళ చిలకలలో బోర్డులు పెట్టి ఎక్కించింది, ఇట్లా నా ఆవులకు పెట్టుకుంటా బోర్డు. ఇప్పుడు చూడెత్తున్నదా ఇక సూపర్. ఏంది ఈ ఆవు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా? అగో అట్లెందుకు గా బోర్డులు వాటి మెడలు ఎత్తున్నవే? అగో ఎత్తు ఏమున్నదా? పుసుక్కున్న ఈ ఆవులు తప్పిపోయి ఎవరిని చేయాలన్న వాడి మేసినాయి అనుకో, వీటి మెడలున్న బోర్డులను చూసి వాడు దెబ్బకే దడుచుకొని నన్ను ఒక్క మాట కూడా అనడు. అందుకే ఇవి తలిగిస్తాను, మంచిగా ఉంచుకో ఇవి. ఆ బోర్డులను వాటి మెడలో తలిగించుడు ముచ్చట అటుంచు పెద్ద మనిషి. ఆ బోర్డులను చూసి పోలీసులు నీకు 4 తలియకుండా చూసుకో మరి. అదే ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న చాలా మంది జన సైనికులు ఇవే బోర్డులు తలిగించుకొని తిరుగుతారు కదా. అట్లా తలిగించుకుంటున్నారనే పోలీసార్లు వార్నింగ్లు ఇచ్చుకుంటా వాటన్నిటిని పీకి పారెత్తున్నారు. అట్లా కూడా మళ్ళీ బోర్డులు తలిగితే కేసులు పెట్టాల్సి వస్తుందని చెప్తున్నారు, తెలుసా తమరికి? అట్లనా? ఓరితో నేను కూడా ఈ బోర్డులు పీకి పారెత్తే తల్లి, లేకపోతే నా వాళ్ళు కూడా ఊనమవుతుంది. అయినా అభిమానంతో బోర్డులు తలిగించుకుంటే తప్పే ఉన్నది పిల్ల. తప్పేందా? అభిమానం అనేది గుండెల్లో ఉండాలే గాని గిట్ల బండ్ల మీద కాదు. అసొంటి పనులు చేసి నాకు చెడ్డ పేరు తీసుకురాకుండ్రి అని స్వయంగా పవనాలు సారే చెప్పిండు. ఇగో కావాలంటే నువ్వే చూడు. మీరు ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా జాగ్రత్త, చెడ్డ పేరు తీసుకురాకండి. పోలీస్ అధికారులు ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకుండా కొడతారు, నన్ను తిడతారు. అలాగే 1 వేలో వెళ్ళిపోతా ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు. మనం పాటించకపోతే ఎట్లా? అందరూ చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి. అవు అట్లా చెప్పుడు కూడా మంచి పద్ధతే. దొంగలు లంగలు కూడా నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు అని బోర్డులు పెట్టుకొని తిరిగేది ఉంటే పవనాలు సార్కు ఎంత చెడ్డ పేరు వస్తుంది చెప్పు. ఇక ఇదే సంద అనుకొని పంకపాచోళ్ళు కూడా దుమ్మెత్తిపోతా అంటారు, పవనాలు సార్ ఈ దొంగలు లంగలు కూడా నీ తాలూకేనా అని. సరే గాని మనకాడ భూముల రేట్లు ఎంత వలుకుతున్నాయి తాత? ఇప్పుడున్న సర్కారు రాకమునుపు తవ్వపొంచున్న భూములు 1 ఎకరానికి 50-60 లక్షల రూపాయలు వలికేది. ఇప్పుడు ఈ కొత్త సర్కారు వచ్చినాక 20-30 లక్షలకు కూడా ఎవడు దేకుతలేడు. ఆంధ్రాలో అట్లుంటే మన కాడ కథ గిత్తున్నది. సరేగా నీ కడమ వార్తలు అయితే చదువుకొని నేను పోతాను.
ఈ పవనాలు సారు మన కాడ కూడా పోటీ చేసి గెలిచి నీ అక్క నా 20 గుంటల పొలాన్ని కొన్నా మంచిగుండు ఓ 50 లక్షల రూపాయలు దాకా వచ్చు నాకు అవ్వో చూసినారులా మా ముసలోనికి ఎసుంటి ఆశలు ఉన్నాయో అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఏ సర్కారు వాళ్ళు ఉన్నా భూముల ధరలు పెరిగినా తగ్గినా 2 సర్కార్లు కూడా మంచిగా పాలన చేసి జనాల బతుకులు మారిస్తే అదే 10,000 ఏమంటారుల్లా అంతే కదా.